సమూయేలు 7వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి ఇస్మాకును షేమేకును మధ్య దాన్ని నిలిపి ఎంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టాను. చదివిన ఈ పరిశుద్ధ వాక్కులను దీవించి మనకు ధ్యానింపచేసి మన హృదయములో తత్వాల్లో మన జీవితంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. చక్కగా వాక్య పఠనం చేసిన సహోదరి భార్గవి గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఉదయకాలం శుభాలతో పాటు నూతన సంవత్సర శుభాలను తెలుపుతూ ఉన్నాను. వాక్య భాగము. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేలోకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేశానని చెప్పి దానికి ఎబెనేజరు అనే పేరు పెట్టాను. ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని. ఇంతవరకు దేవుడి సన్నిధానంలో మనం ఉన్నాం కదా. దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయానికి ఒక అర్థం ఉండాలి. మన సమయాన్ని మనం సద్వినియోగపరుచుకున్నట్లుగా దేవుడి వాక్యము వైపు మన హృదయాలను మనం కేంద్రీకరించాలి. ఎందుకంటే మొదటి ప్రాముఖ్యంగా మరి ఈ రీతిగా ఉదయకాలంలో మన ప్రభువును, మన రక్షకుడును, మన విమోచకుడును అయిన యేసునాథుడిని, ఆయన పరిశుద్ధ నామమును, ఆయన ఔన్నత్యాన్ని కలవరిగిలో ఆయన కనపరిచిన ఆ త్యాగ నిరతిని కొనియాడుతూ మహిమపరుస్తూ ఆ నామమందు ఆనందించాలని, మొత్తంగా ఆయనతో సహవాసము చేయాలని కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువు పేరిట ఈ ఉదయకాలపు శుభాలు, అందరికీ వందనాలు. ప్రత్యేకించి నూతన సంవత్సర శుభాలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రభు పక్షమున మీరు మీ కుటుంబాలు ప్రభువులో వర్ధిల్లాలని, ఆయన కోరిన రీతిగా అన్ని విషయములలో, ఒక విషయం అని కాదు, అన్ని విషయములలో మీరు బహుగా ఫలించాలని, విస్తరించాలని నేను కోరుకుంటూ ఆ రీతిగా మీరు ఉండాలని ప్రభువుని నేను ప్రార్థిస్తూ మీ అందరికీ నేను ఈ యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను. సంతోషంగా ఉన్నట్లేగా, మరి ఇంకా దుఃఖంలో ఉన్నామేమో అని చెప్పేవారు ఈ దినం ఉండదు కదా. ఈ దినమే కాదు, ఏ దినము కూడా ఉండకూడదు. ప్రత్యేకించి ప్రభువు సన్నిధిలో ఉన్న మనము సంతోషంగా ఉన్నామని చెప్పాలి. సంతోషంగా మనల్ని ఉంచేవాడు. సంతోషంగా ఉంచడానికి ఆయన మనకు సహాయకుడై నిలబడుతూ ఉన్నాడు. మీరు సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మంచిది. మరి దేవుడి మాటలను మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలను మనం చూద్దాం కదా. అక్కడ రాయబడిన మాట, అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేలోకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేశానని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టాను. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేశాను. ఇంతవరకు దేవుడు మనకు సహాయము చేశాను. ఇంతవరకు మన ప్రభువు అయిన క్రీస్తు మనకు సహాయము చేశాను కదా. ఈ అధ్యాయములకు వచ్చేసరికి గమనించినట్లయితే పిల్లరా, ఇశ్రాయేలీలు ఒక ప్రాముఖ్యమైన స్థలానికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? అక్కడే ఉంది కదా. వారు మిస్పాకు షేనుకు మధ్యన ఆ యొక్క స్థలంలోనికి వచ్చినప్పుడు వారి మధ్యన ఉన్నటువంటి దైవజనుడు సమూయేలు ప్రవక్త ఒక రాయిని నిలిపి దానికి ఒక పేరు పెట్టడం జరిగింది కదా. ఆ పేరు పెడుతూ ఆయన పలికిన మాట, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెను. నిజమేనండి, యెహోవా మనకు సహాయం చేశాడు. మన దేవుడు మనకు సహాయం చేశాడు. ఆయన మనకు సహాయం చేయలేదంటే మనం ఇక్కడ రీతిగా ఉండదగిన వారు కాదు కదా. ఆయన మనకు సహాయం చేయకపోతే మనము మరణమును చూసేవారమేమో కదా. మరణమును చూడకుండా మనము జీవముతో ఉన్నామంటే, జీవములోనికి నడిపించబడుతూ ఉన్నామంటే దేవుడు మనకు సహాయం చేసేను కదా. ఈ స్థలంలో మనము కూడి ఆరాధిస్తున్నాము అంటే యెహోవా మనకు సహాయము చేసేను. ఈనాడు ఇక్కడ కూర్చున్న మీ అందరి తలంపులలో ఎంత మటుకు మరి ఆ మాట మీరు నమ్ముతున్నారో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఖచ్చితంగా ఈ సమయంలో మీరు పలకవలసిన మాట అండి. మనందరి హృదయాలలో మెలగవలసిన ఒక తలంపు
యెహోవా నాకు సహాయము చేసెను. చెప్పండి ఒకసారి మీరు, యెహోవా నాకు సహాయము చేసెను. మీ పొరుగు వారితో ఒకసారి పక్కకు తిరిగి యెహోవా నీకు సహాయము చేసెను చెప్పండి. యెహోవా నీకు సహాయము చేసెను. నిజమే, యెహోవా నాకు సహాయం చేశాడు. యెహోవా నీకు సహాయం చేశాడు. యెహోవా మన కుటుంబానికి సహాయం చేశాడు. యెహోవా మన సంఘానికి సహాయం చేశాడు. మనకు సహాయం చేయవాడు. అయితే ఆ వాక్య భాగములు చూసినప్పుడు ఆయన ఏ రీతిగా వారికి సహాయపడ్డాడు కదా. ఎక్కడున్న వారిని ఆయన ఎక్కడి వరకు నడిపించాడు, ఎక్కడున్న వారిని ఆయన ఎక్కడి వరకు తీసుకొని వచ్చాడు. సమూయేలు అందరి బట్టి ఒక 3 విషయాలు మాట్లాడుతూ ఉంటాడండి. ఒక 3 విషయాలు ఆయన ఆనాడు ఆ ప్రజతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మదేవుడి నాడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు కదా. మాటలు మనం చూసినప్పుడు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈనాడు చాలా మంది దేవుడు చేసిన సహాయమే మర్చిపోతూ ఉన్నారండి. లేదా వారికి కలిగిన జ్ఞాపకాలలో పడు, లేదా ఐక్యచన చేత వారు అనుభవిస్తున్నటువంటి సుఖభోగాలలో పడు, లేదా వారికి కలిగి ఉన్న ఆ యొక్క సమస్యలను బట్టో వారు దేవుడు చేసిన సహాయమును మరచిపోతూ ఉన్నారు కదా. కానీ ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన వాక్యము ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక వాగ్దానంగా మనకు ఆ వాక్య భాగం నుండి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. చూద్దామండి 3 విషయాలు. మొదటగా మనం చూసినట్లయితే ఇజ్రాయేలీయులను ఆయన ఏ రీతిగా సహాయపడ్డాడు. ఆయన ఇజ్రాయేలీయులకు ఏ రీతిగా సహాయపడ్డాడు అంటే మనందరికీ తెలిసిన మాట కదా. నిర్గమకాండములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఆయన ఐగుప్తు నుండి కనాను వరకు వారిని నడిపించడానికి సహాయపడ్డాడండి కదా. ఐగుప్తు నుండి కనాను వరకు నడిపించడానికి కదా. దాస్యములో నుండి వారిని బయటకు తీసుకొని రావటానికి, దాస్యములో నుండి వారి యొక్క స్వతంత్రములోనికి ఆయన సహాయపడ్డాడు. వారి యొక్క దారిద్ర్యములో నుండి వారిని ధనవంతులుగా మార్చడానికి ఆయన సహాయపడ్డాడు. చూడండి, ఒక మాట మీకు చూపించడానికి ఇష్టపడుతున్నా. ద్వితీయోపదేశ కాండములో 6వ అధ్యాయంలో ఒక మాట మీరు చూడండి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలో 10వ వచనంలో మీరు చూసినప్పుడు, నీ దేవుడైన యెహోవా కదా 11 వరకు మీరు చూడండి. 12వది హెచ్చరిక కదా. దేవుడు వారిని ఏ రీతిగా నడిపించాడు, దేవుడు వారి జీవితంలో ఏ రీతిగా సహాయపడ్డాడు కదా. వాక్యాలను మనం చూసినప్పుడు వారు శ్రమించలేదు, లేదా వారు కష్టపడలేదు కదా. వారికి కలిగి లేకుండే అయినప్పటికీ దేవుడు వారు ఉండడానికి ఏముంది అక్కడ కదా, పురములను ఇచ్చాడండి ఉండడానికి. ఒక ఇల్లు కాదు, అటువంటి ఎన్నో ఇళ్లను కలిగిన ఒక సమూహమును, ఒక పురమును కదా, ఊళ్ళను ఒక రాజ్యమునే దేవుడు వారికి ఇచ్చినట్లుగా వాక్య భాగం చెబుతూ ఉన్నది కదా. వారు తినడానికి ఆహారము, తృప్తి పొందడానికి కుటుంబాన్ని ఇచ్చాడండి. ఇంతవరకు తీసుకుని వచ్చాడు. ఈనాడు మనం కూడా ఏమీ లేని స్థితిలో నుండి దేవుడి నాడు మనలను ఈ స్థితిలోనికి తీసుకొని వచ్చాడు. ఎంతమంది నమ్ముతారన్నమాట? మంచిది, పెద్దలు కదా. వెంటనే అందరూ చేతులు సంతోషం. నిజమే, ఏమీ లేని మనలను కూడా దేవుడు ఈనాడు ఈ స్థితిలోనికి నడిపించాడు. ఒకనాడు ఉద్యోగాలు లేని జీవితాలు కదా, ఒకనాడు చేయడానికి చేతి నిండా పని లేని బ్రతుకులు కదా, సంతోషం అనే మాట ఎరగనటువంటి అటువంటి ఒక అసమాధానమైన పరిస్థితి, సంతృప్తి లేనటువంటి కుటుంబాలు. దేవుడు వాటన్నిటి గుండా మనల్ని నడిపిస్తూ మనకు కావాల్సినటువంటి చేతి పనిని కదా, ఆ యొక్క సంతోషము, సంతృప్తిని మన జీవితాలకు అనుగ్రహించాడండి. ఎక్కడ నుండి ఎక్కడకు తీసుకొని వచ్చాడు కదా. దాస్యములో నుండి దైవత్వములోనికి, దరిద్రముల నుండి ధన
ధనవంతులుగా మనము ఉండటానికి దేవుడు మనలను నడిపించాడండి కదా. మనము మాట అన్నప్పుడు పెద్దలు అన్నమాంటి గారు నిజంగా నాకు వెంటనే ఒక మాట గుర్తొచ్చిందండి. ఆమె చాలాసార్లు చెప్పారు నాతో. ఒకప్పుడు ఆమె యొక్క కుటుంబాన్ని నడిపించుకోవడానికి పొలం పనులకు కూడా వెళ్ళేవాడు. నిజమే, అటువంటి స్థితిలో నుండి దేవుడు ఆంటీని చక్కగా రిటైర్మెంట్ స్టేజ్లో మంచి గెజిటెడ్ ఆఫీసర్గా కదా. ఒకప్పుడు ఆమె పనికి వెళితే కానీ ఆ యొక్క పోషణ జరిగేది కాదు. ఈనాడు దేవుడు ఆమెను కూర్చోబెట్టి ఆమెను పోషిస్తూ ఉన్నాడు. గమనిస్తే మనందరి జీవితాలు కూడా అంతేనండి. కాబట్టి మనమే మర్చిపోయాం వాటన్నిటిని. కారణాలు అనేకము కావచ్చు. ఇంతవరకు దేవుడు మనకు చేసిన సహాయమును మనం మరచిపోయాం. మన ఎబినేజర్ను మనం మరచిపోయామంటే మన ఎబినేజర్ను ఆ చేసిన మేళ్లను అనుభవించి తృప్తి చెంది మనం మరచిపోయాం. అవసరాలు తీరిపోయాయి కదా, మరచిపోయాం. చూస్తుంటాం చాలా మంది ఎన్నో రకాలుగా సాక్ష్యాలు చెబుతుంటారు. నేను ఈ ఉద్యోగం చేస్తానని, లేదా ఉద్యోగంలో ఉంటానని నేను అనుకోలేదండి. నా జీవితంలో ఇంత పెద్ద ఇల్లు కడతానని నేను అనుకోలేదండి కదా. ఈ స్థాయిలో ఉంటానని నేను అనుకోలేదండి. ప్రతి సాక్ష్యమును బట్టి దేవుడికి ఘనత నేను ఆపాదిస్తున్నానండి. కారణం ఆయన ఎబినేజరు. ఆయన మనకు సహాయం చేసేవాడు. ఏమీ లేని మనలను అన్ని ఉన్న స్థితిలోనికి నడిపించిన వాడు కదా. మన యొక్క దాస్యపు సంఖ్యలను త్రెంపి మనకు స్వతంత్రమునిచ్చాడండి. దైవత్వంలోనికి మనలను రూపాంతరం చెందడానికి ఆయన మనల్ని విడిపించాడు. ఎబినేజర్ కదా. ఐగుప్తు నుండి కనాను కదా. మనం అక్కడ ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటే నిర్గమకాండం 2:24 వారు మూలిగారండి. ప్రభువు దగ్గర వారు మూలిగారు. మనందరం కూడా ఒకప్పుడు మూలిగారు కదా. మనందరం కూడా ఒకప్పుడు మన ప్రభువు సన్నిధిలో కన్నీరు కాల్చిన వారమే కదా. మన జీవితం కొరకు, మన కుమారుల కొరకు, మన కుమార్తెల కొరకు కదా, మన సంఘము కొరకు, కుటుంబాల కొరకు మనము మూలిగిన వారమే. మన మూలుగులను ఆయన విన్నాడు. ఆనాడు ఇశ్రాయేలీయుల మూలుగులను ఆయన విన్నాడు. వారి పక్షం సహాయముగా నిలబడ్డాడు కదా. కానీ మనమే ఐగుప్తుడు కానానుకు వచ్చాక ఆ ఐగుప్తుడు అనుభవాలను మనం మరచిపోతున్నాం. ఒకప్పుడు మన దీన స్థితిని మనం మరచిపోతున్నాం. ఒకప్పుడు మన ప్రార్థన జీవితాన్ని మనం మరచిపోతున్నాం. ఒకప్పుడు మనం కాల్చిన కన్నీటిని మరచిపోతున్నాం. ఒకప్పుడు ప్రభుత్వం గడిపిన సమయాన్ని మనం మరచిపోతున్నాం కదా. మొత్తముగా ఐగుప్తు అనుభవాలను మనం మరచిపోయి కానానులో ఉన్నటువంటి ఆ యొక్క సుఖ సౌఖ్యాలలో మనం పూర్తిగా ఉంటూ మన ఎబెనెజరును మర్చిపోతున్నామండి. అందుకే సమూయేలు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు కదా. సమూయేలు ఎందుకు ఆ రాయిని స్థాపించాడు? యెహోవా ఇప్పటి వరకు లేదా ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసేది. ఆయన చేసిన సహాయములకు గుర్తుగా రాయి నాటబడిందండి. అది ఎబెనెజరు అని పిలవబడింది. ఎబెనెజరు కదా. మనం కష్టపడలేదు, కట్టలేదు, కలిమి లేదు. అయినప్పటికీ దేవుడు మన జీవితంలో అన్ని మనకు సమృద్ధిగా, ధారాళముగా కదా, మనం అడగకుండానే ఆయన మనలను తృప్తిపరుస్తూ ఉన్నాడండి. రెండవ మాటను చూద్దాం. ఈనాడు మనం అందరం ఈ బాడెన్ సంఘంలో ఉన్నామని మీకు చెప్పబోతుంది. మీరు ఎబెనెజరులో ఉన్నారు. మీరు ఎబెనెజరు దగ్గర ఉన్నారు. దేవుడు ఇంతవరకు మీకు చేసిన సహాయము ఈ సంఘములో మీరు ఉన్నారు అంటే మీరు ఎబెనెజరు దగ్గర ఉన్నారు. రెండవ మాట సమూయేలు వారికి జ్ఞాపకం చేయాలనుకునే మాట ఓటమి నుండి గెలుపు వరకు అండి కదా. మొదటిది ఐగుప్తు నుండి కనాను వరకు దేవుడిని వారిని తీసుకొచ్చాడు. రెండవది వారి యొక్క ఓటమి నుండి వారి యొక్క గెలుపు వరకు కదా. ఎక్కడి నుండి ఎక్కడి వరకు అండి కదా. కనానులో వారు ప్రవేశించారు, మంచిదే. కానీ కనానులో వారు అంత తేలికగా స్వాధీనపరచుకోలేదు. కనానులో వారు స్థిరపరచబడటానికి ఎన్నో యుద్ధాలు చేయవలసి వచ్చింది కదా. ఎంతో మంది వారు ఎదుర్కోవలసి వచ్చింది అలాగే
ఎన్నో ఇరుగులు, ఇబ్బందులు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో మోసాలు కదా, ఎన్నో కపటోపాయములు. చూడండి, ఒక మాట మీకు చూపిస్తున్నాను. ఒకసారి యెహోషువ గ్రంథంలో మీరు చూసినప్పుడు, యెహోషువ గ్రంథము 9వ అధ్యాయం 9:8 మీరు చూడండి. యెహోషువ గ్రంథము మొదటి చదవండి ఒకసారి. మరి యెహోషువతో అన్న మాట, మేము నీ దాసులమే, మేము నీ మనుషులమే. ఎవరు పలికారు? గిబియోను వారు కదా. దాని ముందు ఒకసారి 4 చదవండి. అదే అధ్యాయంలో పైన 4వ వచనాన్ని చదవండి ఒకసారి. కదా, వారు కపటోపాయము చేసి, చూడండి, వారు కనాను వరకు చేయలేరు కానీ కనాను వారు స్థిరపరచుకోవాలి. కనానులో వారు స్థిరపరచబడాలంటే, కనానుని వారు స్వాధీనపరచుకోవాలంటే అది ఆషామాషిగా జరగలేదండి. అది తేలికగా జరగల కదా. కపటోపాయములు, మేము మీ వారమే, మేము మీ దాసులమే అని పలుకుతూ వచ్చిన వారండి. అటువంటి కపటోపాయములను, అటువంటి ఎంతో మందిని వారు ఎదుర్కొంటూ ఆ యొక్క కనానులో వారు స్థిరపరచబడ్డారండి. ఒకసారి చూడండి 24:8 అదే గ్రంథంలో యెహోషువ 24:8 మీరు చూస్తే, యోర్దాను మీరు వారి దేశమును స్వాధీనపరచుకొంటిరి. వారు మీ ఎదుట నిలవకుండా వారిని నశింపజేసిరి. తరువాత మోయాబు రాజును సిప్పోరు కుమారుడైన బాలాకులైన ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసి నిన్ను శపించుటకు బేయారు కుమారుడైన బిలామును పిలువనంపగా, నేను బిలామునని విననన్నైతిని కనుక అతడు మిమ్మల్ని దీవించుతూనే వచ్చాను. అతని చేతి నుండి నేనే మిమ్మల్ని విడిపించింది. చూడండి, ఒకప్పుడు వారి దాస్యము నుండి వారిని విడిపించినటువంటి దేవుడు ఇప్పుడు వారి ఓటమి నుండి వారిని గెలుపులోకి నడిపించబోతూ ఉన్నాడండి. వారి యొక్క దాస్యము నుండి, ఆ యొక్క ఐగుప్తు నుండి కనాను వరకు వారిని నడిపించినటువంటి ఆ యొక్క ఎబెనెజరు ఇప్పుడు వారి యొక్క ఓటమి నుండి వారిని గెలుపులోకి నడిపించడానికి వారి పక్షమున ఎబెనెజరుగా నిలబడుతూ ఉన్నాడు. వారికి సహాయం చేసేవాడిగా ఉన్నాడు కదా. 9వ వచనం నుండి మనం చూస్తే కదా, కొందరు వారిని శపించాలనుకున్నారు కదా, కొందరు మోసం చేద్దామనుకున్నారు, కొందరు మాయ చేద్దామనుకున్నారు. కానీ నేను మీకు విజయాన్ని కలుగజేశాను కదండి. చూడండి 10లో ఎంత గొప్ప విజయము, విజయము వెంబడి విజయం కదా. ఆ 11వ వచనానికి చూస్తే 7 దేశాలను దేవుడు వారికి అప్పగించాడండి. ఒక సంపూర్ణతను కదా, వారి జీవితంలో, ఇశ్రాయేలీయుల జీవితంలో ఒక సంపూర్ణతను ఆయన కలుగ చేశాడు. 7 దేశాలను ఆయన వారికి అప్పగించాడు. సంపూర్ణ విజయమును దేవుడు వారికి ఇవ్వడం జరిగింది కదా. విడుదల వెంబడి విడుదల, విజయము వెంబడి విజయము కదా. ఓటమి నుండి విజయం అండి. గడిచిన సంవత్సరము, ఇదిగో ప్రభువా నాకు ఈ కష్టము కలిగింది, నీవు నాకు విజయమును దయచేయని మనం ప్రార్థించినప్పుడు మన ప్రభువు మనకు విజయాన్ని దయచేశాడు. ప్రార్థించలేదండి మీరు ఎప్పుడు? ప్రార్థించరా? గతించిన సంవత్సరంలో మనకు వచ్చిన కష్టాలను బట్టి లేదా మనం ఎదుర్కొన్న ఆ యొక్క శ్రమలను బట్టి, ఆ యొక్క ఇరుకు ద్వారములను బట్టి మనం ప్రార్థించలేదా? విడిపించాడండి మన ప్రభువు. ఆ సాదస్యమైందేమో, లేదా ఆ మేలు ఆల్రెడీ జరిగిపోయినా మనము దానిని గమనించలేకుండా నామేమో. కానీ ఆయన ఎబెనెజరు, ఆయన మనకు తప్పక సహాయం చేసిన వాడండి. యెహోవా మనకు సహాయం చేసింది. నీవే గమనించటంలా ఐగుప్తు నుండి కనానుకు నడిపించాడు. నువ్వు గమనించటంలా ఓటమి నుండి గెలుపులోనికి నడిపించాడు. నీవు గుర్తించటంలా కదా. మూడవ కారణము, సమూయేలు వారికి ఎందుకు ఆ యొక్క ఎబెనెజరు గురించి చెబుతూ ఉన్నాడు అంటే, చూడండి 3 విషయాలలో 2 విషయాలు మనం ధ్యానం చేసాం. 3వది చాలా ప్రాముఖ్యమైనది.
జాగ్రత్తగా వినండి. ఎందుకు ఎబెనెజరు అంత ప్రాముఖ్యం అంటే, వారు ఎక్కడ నుండి ఎక్కడకు వచ్చారంటే, సమూయేలు ఆ యొక్క గ్రంథంలో ఆ 7వ అధ్యాయం మొదటిలో ఒక మాట అంటాడండి కదా, అప్పుడు నేను యవ్వన ప్రాయములో ఉన్నాను, అయినా కూడా నేను మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను కదా. మీరు ఎక్కడ నుండి ఇక్కడకు వచ్చారు? మీరు ఎక్కడ నుండి ఇక్కడకు వచ్చారు? ఎక్కడ నుండి అంటే ఈకాబోదు అండి. మనం ఈకాబోదు నుండి ఇక్కడకు వచ్చాము. ఈకాబోదు నుండి ఎబెనెజరుకు మనం వచ్చాము. 7వ అధ్యాయంలో ఉంటాయి ఆ మాటలు. మీరు చదివే ప్రయత్నం చేయండి, మీరు డైవర్ట్ అవుతారు. నేను చెబుతాను మీకు. ఈకాబోదు నుండి మీరు ఎబెనెజరుకు నడిపించబడ్డారండి. ఈకాబోదు అనగా దేవుని సన్నిధి విడిచి వెళ్ళిపోయాను, దేవుని మహిమ విడిచి వెళ్ళిపోయాను అనగా, దేవుడు మహిమ మీ నుండి వెళ్ళిపోయినా ఆయన మిమ్మల్ని నడిపించిన వాడుగా, మిమ్మల్ని నడిపించేవాడుగా, మీకు సహాయం చేసేవాడుగా ఆయన ఎబెనెజరుగా ఉన్నాడండి. వెళ్ళిపోయింది దేవుని మహిమ మన నుండి, వెళ్ళిపోయింది దేవుని సన్నిధి మన నుండి. మనమందరము కూడా ఈకాబోధులమేనండి, ఈకాబోధులమే మనం కదా. చూడండి, మనకు లాభం వచ్చిన వెంటనే, లేదా మనకు ఉద్యోగం వచ్చిన వెంటనే, మనకు వివాహం జరిగిన వెంటనే కదా, దేవుడు మనకు చేసిన మేలును వెంటనే మనం మరచిపోతూ ఈకాబోధులం అయిపోతున్నాం. చేసిన మేలును మరచిపోయి గొప్ప పాపమును మనం చేస్తున్నామండి. మేలును మరచి మనం పాపములో ఉంటున్నాం. ఈకాబోధు ఆ పేరును మీరు మర్చిపోకూడదు. ఈకాబోధు ఈనాడు మనం ఎవరము అంటే ఈకాబోధు. ఆ ప్రత్యక్ష గుడారంలో ఏలి కుమారుల వలె మనం ఉన్నామండి. ఆ మోడస్ ఆఫ్ ఆపరెండి అనగా జరిగినటువంటి కార్యము వేరేమో, కానీ పాపము. మీరు దానిని గమనించవలసినటువంటి ఆ విషయం ఏదనగా పాపము. దేవుడి సన్నిధిలో ఉన్నాం, కానీ మనలో ఇంకా పాపం ఉంది. ఆజ్ఞాతిక్రమణే పాపము. పాపం అనగా మనకు వచ్చే 1-2 తలంపులు కాదు, మనకు వచ్చే 3-4 తలంపులే కాదు. దేవుడు మనకు విధించబడిన ప్రతి ఒక్క కట్టడలో మనము తప్పి నడవటమే పాపము, ఆజ్ఞాతిక్రమణ పాపము. ఏలి కుమారుడు పాపము చేశారు. ఈకాబోధు వారు దేవుని సన్నిధి వారి నుండి విడిచి వెళ్ళిపోయింది కదా. ఒకసారి చూడండి, ఇప్పుడు సమూయేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో చూడండి ఒక మాట. 4:21 మీరు చూసినట్లయితే, దేవుని మందసము పట్టబడిన సంగతిని తన మామయు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలీయుల నుండి వెళ్ళిపోయినని చెప్పి తన బిడ్డకు దేవుని మందసము వారి మధ్య నుండి వెళ్ళిపోయిందండి. దేవుని సన్నిధి వారి నుండి వెళ్ళిపోయింది. దేవుడి యొక్క మహిమ, ఆయన ప్రభావము వారి నుండి వెళ్ళిపోయింది. ఈకాబోధు. ఈనాడు మనం అందరము కూడా మన పాపమును బట్టి కదా, మన యొక్క జీవితమును బట్టి మనం ఏమి కన్నాం కదా, మన కుటుంబాలు ఏమి కంటున్నాయి, ఈనాడు మన సంఘాలు ఏమి కంటున్నాయి. వీఆర్ గివింగ్ బర్త్ టు ఈకాబోధును మనం కంటున్నామండి. ఈకాబోధును మనం కంటున్నాం కదా. మన పాపమును బట్టి, మన దుర్మార్గమును బట్టి కదా, మన యొక్క చెడుతనమును బట్టి మనం ఈకాబోధును కంటున్నాం. మన నుదుటి మీద, మన దేహము మీద, మన జీవితము మీద రాయబడిన మాట ఈకాబోధు. నీవు ఈకాబోధు నుండి దేవుడు ఎబెనెజరుకు నడిపించాడండి. ఎబెనెజరు ఆయన సన్నిధి నీ నుండి వెళ్ళకపోయినా, ఆయన ప్రభావము నీ నుండి దూరమైనా, ఆయన నీ నుండి వెళ్ళిపోయినా నేను విడవలేదండి. ఈకాబోధు. సమూయేలు ఆ మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. 3 విషయాలను ఆయన జ్ఞాపకం చేశాడు. 3 విషయాలను జ్ఞాపకం చేస్తూ
ఎబెనెజరుగా రాయిని స్థాపించాడు. మొదటిది, మీరు ఐగుప్తు నుండి కనాను వరకు విడిపించబడ్డారు. మీరు ఓటమి నుండి గెలుపు వరకు మీరు నడిపించబడ్డారు. ఆఖరిది, మీరు ఇకాబోదు నుండి ఎబెనెజరు వరకు నడిపించబడ్డారు. ఎబెనెజరు అనగా దేవుడు మనకు సహాయము చేశాడు. యెహోవా మనకు సహాయము చేశాడు. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మనకు సహాయము చేశాడు. ఈనాడు చాలా మంది తెలియక పెద్ద సంఘాలకు వస్తున్నారు. వారు ఇకాబోదే, వారు ఆరాధిస్తున్నారు, కుటుంబాలలో ప్రార్థిస్తున్నారు. అయినప్పటికీ వారు ఇకాబోదే. ఎందుకంటే దేవుడి సన్నిధి వారి మధ్యన లేదు. పాపము వారిలో ఉంది. దేవుడి మందసములను బట్టి వారి నుండి వెళ్ళిపోయింది. మందసములో ఉన్నది, మందసమనగా దేవుడు, మందసమనగా దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ఆ యొక్క 2 ఆజ్ఞలు, ఆ 2 పలకలతో కదా, ఆజ్ఞలతో నిండిన 2 పలకలు. ఈనాడు ఆ యొక్క ఆజ్ఞల పలక నీ హృదయం నుండి వెళ్ళిపోయింది. నీ కుటుంబం నుండి నీవు దానిని మర్చిపోయావు, పంపించి వేసావు. ఇకాబోదువి నీవు. అయినప్పటికీ ఆయన మటుకు ఎబెనెజరే. గడిచిన సంవత్సరం అంతా కూడా నీవు ఇకాబోదే. అయినప్పటికీ దేవుడు నీ జీవితంలో ఎబెనెజరు ఇప్పటి వరకు సహాయం చేశాడండి. ఈ క్షణం వరకు ఆయన సహాయం చేశాడు. ఈ ఉదయ కాలంలో, ఈ యొక్క నూతన సంవత్సరంలో, ఈ మొదటి మాసమున, ఈ మొదటి దినమున నేను సజీవులకు లెక్కించాడు. లోకముతో కాక ఆయనతో గడిపే శ్రేష్టమైన భాగ్యమును, గొప్ప ధన్యతను నీకు ఇచ్చాడు. దేవుడు నీకు సహాయం చేశాడు. నీవు గొప్ప ఎబెనెజరును కలిగి ఉన్నావు. నీవు ఇకాబోదు అయినప్పటికీ, గమనిస్తున్నారా అండి? కదా, నాడు ఇకాబోదుగా మనం ఉన్నామా? ఇకాబోదుగా ఒక సంఘముగా మనం ఇంకా ఏర్పడి ఉన్నామా? ప్రశ్న వేసుకుందాం కదా. ఈరోజు ఎంతో మంది సేవ చేస్తున్నారండి, ఎంతో గొప్ప సేవ కదా, బాప్తీసాలు కూడా నడిపిస్తూ ఉన్నారు. కానీ ఒక్కరోజు కూడా సంఘములో ఉన్నారు. వాస్తవాలని నేను మాట్లాడేది కదా. ఒక సంఘములో కూర్చొని ఆరాధిస్తారు, కానీ సంఘము మీదనే బొమ్మ పూస్తున్నారు. నాకు తెలుసు సంఘము నుండి పొందుకున్న మేళ్లను వారు మరచిపోతున్నారు. కాపరులు వారి కొరకు చేసిన ప్రార్థనలు వారు మరచిపోతున్నారు. ఇకాబోదు వారు, ఇకాబోదు. మరొక పక్క కాపరులు సహితము సంఘము వారిని పోషించిన విధానాలను మరిచిపోతున్నారు. సంఘము నుండి పొందిన మేళ్లను మరిచిపోతున్నారు వారు కూడా. ఇకాబోదు. మనమందరం ఇకాబోదులమే. దేవుడి పిల్లలమైన మనము, సంఘ పెద్దలుగా ఉన్న మనము, కాపరులుగా ఉన్న మనము ఇకాబోదులమే. కానీ దేవుడు మటుకు మన ఎడల ఎబెనెజరు, మనకు సహాయం చేస్తున్నాడు, చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన ఎబెనెజరు, ఆయన ఎబెనెజర్ అండి. ఈనాడు మనం చెప్పుకోవచ్చు, నా పేరేంటి? నేను చెప్పుకోవచ్చు రోహిత్, శివరాజు. కానీ నేను ఇకాబోదునే. ఇంకా నేను కూడా ఎక్కడైనా ఆయన ఆజ్ఞలలో తొలగిపోయి ఉన్నానేమో, ఆయన మహిమ నా నుండి తొలగిపోయిందేమో, ఆయన కోరుకున్న పరిశుద్ధత నాలో తగ్గిపోయిందేమో. ఇకాబోదును నేను. మనమందరము ఇకాబోదులు అంటే ఇకాబోదు. చూడండి ఒకసారి 7వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో చూసినప్పుడు మొదటి వచనాన్ని చదవండి ఒకసారి. మందసము ఫిలిస్తీయుల చేతికి పట్టబడిందండి. కానీ దేవుడి మహాకృప చేత, అది దేవుడి చేత కదా, దేవుడినండి. ఆయన సంఘాన్ని కదా ఎవరు కాపాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే సంఘం అనగా క్రీస్తు. క్రీస్తుని ఎవరు కాపాడాలండి? ఆయనే కాపాడేవాడు, ఆయనే రక్షకుడు. ఆయన ఒకరు కాపాడవలసిన అవసరం లేదు.
కదా, అమోఘమైన దేవుడిని కాపాడే ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే ఆయన సమర్థుడు, ఆయన దేవుడు. దాగోను దేవాలయంలో మందసాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసి ఏమైపోయాడండి? పడిపోయాడు కదా. మందసము దేవుడిని దాచిపెట్టే ప్రయత్నం. ఎందుకంటే ఆయన ముందు ఎవరు నిలబడలేదు. వినండి ఇప్పుడు కదా, చదవడండి. 20 సంవత్సరాలు మందసము మందసము తిరిగి వచ్చేసింది. వచ్చి అప్పటికి 20 సంవత్సరాలు అయింది. కానీ ఎవరు గ్రహించలేదు. మందసము వారి మధ్యన ఉన్నదండి, ఎవరు గ్రహించలేదు. మందసము వారి మధ్యన ఉన్నది, ఎవరు గుర్తించలేదు కదా. మందసము వారి మధ్యన ఉంది, ఎవరు గమనించలేదు కదా. దేవుడి మందసము వారి మధ్యనకు తిరిగి వచ్చింది, కానీ వారు కనీసము తొంగి చూడలేదండి కదా. దేవుని ప్రజలు దేవుడి మందసము వైపు తిరగలేదు. దేవుడు వారి మధ్యలో ఉన్నాడు, ప్రజలు కనీసము తిరిగి చూడగా 20 సంవత్సరాల కాలం పూర్తయిపోయింది. కనీసము తిరిగి చూడగా ఈ జీవితంలో 24వ సంవత్సరము గడిచిపోయింది. 2024వ సంవత్సరము నువ్వు కనీసము దేవుడి వైపు తిరిగి చూడగా, లేదా నీ ఆయుష్కాలంలో బట్టి ఎన్ని కాలములు, ఎన్ని సంవత్సరములు మీ జీవితంలో జరిగిపోయాయో మీరు కనీసము దేవుడి వైపు తిరిగి చూడగా, కానీ దేవుడు మీ మధ్యనే ఉన్నాడు. మందసము అక్కడ వారి మధ్యనే ఉంది, కానీ వారే గమనించక, మందసమును గుర్తించక దేవుడి సన్నిధికి రాలేదండి. చూడండి, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నా. కీర్తన 91లో మొదటి చరణం, 91వ కీర్తనలో మొదటి చరణం మనందరికీ బాగుగా తెలిసిన మాట కదా. ఆమె చూడకుండా చెప్పారు బైబిల్ పాటు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మీరు గమనించండి, మహోన్నతుని చాటున నివసించువాడే. గతంలో నివసించిన వాడు కాదు. నేను గతంలో మందిరానికి క్రమముగా వచ్చేవాడిని పాస్టర్ గారు, నేను క్రమముగా ఆరాధించేవాడిని, నేను క్రమముగా దేవుడికి అర్పణలు చెల్లించేవాడిని, నేను క్రమముగా తడువు చేయక ఆయన గురించి సాక్ష్యములు చెప్పేవాడిని. అయినప్పటికీ నీవు ఆయన ఆశీర్వాదం పొందుకోలేవు. లేదు, దేవుడు నాకు ఈ మేలు చేస్తే నేను భవిష్యత్తులో, నేను రేపటి నుండి, రేపు వచ్చే వారం నుండి, వచ్చే నెల నుండి దేవుడు మందిరానికి వస్తాను, ఆశీర్వాదం పొందుకోలేవు. ఇప్పుడు ఈ సమయమున ఎవరు ఆయన సన్నిధిలో ఉన్నారు? ఎవరు ఆ యొక్క విశ్రమ స్థలములో విశ్రాంతి నందుతూ ఉన్నారు? ఎవరు దెబ్బతిన్న తమ ప్రాణమును ఆయన సన్నిధిలో తృప్తిపరుచుకుంటూ ఉన్నారు, సేద తీరుతూ ఉన్నారు? వారిని గురించి ఆ మాట రాయబడింది. మందసము వారి మధ్యనే ఉంది, 20 సంవత్సరాలు అయింది. వారు తిరిగి కనీసము చూడాల, దేవుడి వైపులకు రాలా, ఆయన సన్నిధికి రాలా. వారి ఆశీర్వాదమును వారు కోల్పోయారు. అయినప్పటికీ ఆయన ఎబినెజరు అనగా దేవుడు మనకు సహాయము చేశాను. ఆయన దగ్గరకు తిరిగి రాకపోయినా దేవుడు వారిని మర్చిపోలేదండి. ఐగుప్తు దాస్యములో 430 సంవత్సరములు వారు నలిగిపోయారు, చితికిపోయారు. అయితే వారు మూలగట్టు ఆపలేదు. నేను అంటాను, వారు మూలగకు పోయినా దేవుడు వారిని విడిపించేవాడే. కొంత ఆలస్యం అయ్యేది. వారు మూలగ బట్టి కనీసం 430 సంవత్సరాలకి వారు విడిపించబడ్డారు. ఒకవేళ మూలగకపోయినా ఇంకొక 100 సంవత్సరాలు అధికమయ్యేదేమో. కానీ దేవుడు తప్పక వారిని విడిపించేవాడు. ఎందుకంటే ఆయన ఎబినెజరు, యెహోవా మనకు సహాయం చేసేది. గమనించాలి విషయాన్ని. చదువు నాడు
ఆ రీతిగా సమూయేలు వారితో కదా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చెవిగలవాడు వినుగాక. కదా వారు ఐగుప్తు నుండి కనానుకి, ఓటమి నుండి గెలుపులోనికి, ఈకాబోదు నుండి ఎబెనెజరు వరకు వచ్చారండి. అయినప్పటికీ వారు ఎందుకు ఆ పొందుకోవలసిన ఆశీర్వాదంలో పరిపూర్ణంగా పొందుకోలేకపోయారు? చాలా ప్రాముఖ్యమైన అంశం. శ్రద్ధ కలిగి వినాల మాటలు. దేవుడు వారికి సహాయం చేస్తున్నాడు. అడుగడుగున వారికి తోడుగా ఉన్నాడు. వారిని అన్ని వేళల అన్ని అవస్థలలో కదా సర్వావస్థలలో దేవుడు వారిని విడిపిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, పోషిస్తున్నాడు, వారి వెన్నంటి ఉంటున్నాడు. అయినప్పటికీ వారు పొందవలసిన పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని ఇంకా పొందుకోలేకపోయారండి. కొన్ని కారణాలు చూపిస్తాను మీకు. చూడండి, కీర్తన గ్రంథం 78వ సంకీర్తన 11వ వచనం. చదవండి మీరు, ఎవరో చదవాలి. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయి. ఇంకొకటి, ఐగుప్తు దేశంలోని సోయను క్షేత్రములు. చాలా మరి 106వ సంకీర్తన 22వ చరణం. 106వ సంకీర్తన. ఎర్ర సముద్రమునంత భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయి. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయం 6వ వచనం. ఇర్మియా 56. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారి కాపరులు కొండల మీదకి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించి జనులు కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు మర్చిపోయి. చూడండి, 3 వచనాలలో మనకు ప్రధానంగా కనబడుతున్నది, కామన్ గా కనబడుతుంది, మరచిపోయారండి. ఇకాబోదు మరచిపోయారు. ఎందుకు దేవుడు వారిని అలా చేశాడు అంటే వారు మరచిపోయారు. పదాన్ని మీరు విడదీయండి. మరచి పోయారు, వెళ్ళిపోయారు వారి నచ్చిన దిక్కుకి. కొందరు మరిచి లోకమును కూడా విడిచి వెళ్ళిపోయి ఉండవచ్చు. ఏదేమైనా దేవుడు చేసిన మేళ్లను మరచి వారు వెళ్ళిపోయారు. మరిచిపోయి కదా, మరిచిపోయారు. దేవుడు చేసిన మేళ్లను వారు మరిచిపోయారు. రెండవ మాట చూపిస్తానికి ఇష్టపడుతున్నా. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనం. చూడండి, చదవండి. యెహెజ్కేలు 20వ అధ్యాయం 8వ వచనం. వారు నా మాట విననొల్లక నా మీద తిరుగుబాటు చేసి తమకు ఇష్టమైన కృత్యములు చేయుట మానలేదు. దేవుడు ఎందుకు ఇలా చేశాడు అంటే, మొదటిది వారు మరచిపోయారు, రెండవది వారు మానలేదు. ఏం మానలేదు? విగ్రహారాధన మానలేదు. ఏం మానలేదు? దుష్ట ఆలోచన మానలేదు. ఏం మానలేదు? దుష్ట క్రియలు చేయడం మానలేదు. వారు మొదటిది మరచిపోయారు, రెండవది మానలేదు. వారు ఎందుకు పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు? దేవుడు వారికి సహాయముగా ఉన్నాడే, వారి జీవితంలో ఎబెనెజరుగా ఉన్నాడే. అయినా కూడా ఎందుకు వారు ఆ యొక్క పరిపూర్ణతలోనికి రాలేదు? ఎందుకు ఆ సంపూర్ణతను వారు సాధించలేకపోయారు? ఎందుకు వారి జీవితంలో సాఫల్యత లేదు అంటే కొన్ని కారణాలు. మొదటిది, వారు దేవుడు చేసిన మేళ్లను మరచిపోయారు. రెండవది, వారు చేస్తున్న క్రియలను, వారి యొక్క తలంపులను వారు మానలేదు. మూడవ కారణంగా చూస్తే యోబు గ్రంథము 33వ అధ్యాయము 13వ వచనం నుండి. మనము వారి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం మీదే ధ్యానం చేస్తున్నాం. కన్ఫ్యూజ్ అవ్వద్దు. చూడండి, యోబు గ్రంథము 33వ అధ్యాయము 13వ వచనము. తన క్రియలను తీర్చుచు ఆయన ప్రత్యుత్తరమియ్యడు. దేవుడు నరుల శక్తికి మించినవాడు కదా, చాలు. నరుల శక్తికి మించినవాడు. దానిని కొంచెం లోతుగా చూసినట్లయితే
మించిపోవాలని చూస్తున్నారండి నరులు. దేవుడిని మించిపోవాలని చూస్తున్నారు. అందుబట్టి ప్రభు పలికిన మాట చదవమని. తన క్రియలు దేని గురించి ఆయన ప్రత్యుత్తరం లేదు. దేవుడు ధర్మశక్తికి మించిన వాడు. నువ్వు అనుకోవచ్చు, నేను గొప్పవాడిని, నా బల సామర్థ్యముల కంటేనా, ఒక ఆలోచన చేసే విషయంలో నా జ్ఞానము కంటేనా. కానీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నిన్ను మించిన వాడను నేను. వారు మించిపోయారండి. మొదటిది వారు మరచిపోయారు, దేవుడు చేసిన మేళ్లను మరచిపోయారు, ఆయన నుండి పొందుకున్న ఉపకారములను మరచిపోయారు, ఆయన సహాయమును మరచిపోయారు. రెండవది, వారు మానలేదు, దేవుడికి అవిధేయముగా వారు చేస్తున్న క్రియలు మానలేదు, వారి తలంపులు మానలేదు. మూడవది, వారు దేవుడిని మించిపోయారు కదా. దేవుడు వద్దు అంటే నేను అది చేస్తానంతే, నేను అది చేస్తాను, తిరుగువాడండి. నేను అందుకే అన్నా, ఇకాబోదు, మనమందరము ఇకాబోదులమే. ఈ కారణాలను బట్టి దేవుని సన్నిధి మన నుండి వెళ్ళిపోయి, ఆయన మహిమ మన నుండి వెళ్ళిపోయి, ఆత్మదేవుడిని నుండి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే నీవు ఇకాబోదు. చదువు కారణాలు నీలోనే ఉన్నాయి. నువ్వు మర్చిపోతున్నావు, మారటం లేదు. ఆయన మించిపోవాలని ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నావు. గమనిస్తున్నారండి? ఈనాడు వ్యక్తిగతంగా మన పరిస్థితి ఎలా ఉంది, సంఘపక్షముగా మన పరిస్థితి ఎలా ఉంది కదా. ఒక సమాజముగా మనము దేవుడికి ఏ విధముగా భయపడుతున్నాం? ఇకాబోధులమైపోయాము. ద్వితీయోపదేశ కాలంలో ప్రభు పలికిన మాట ఏంటి? నేను మిమ్మల్ని వాగ్దాన దేశానికి తీసుకొని వస్తాను, ఎందుకంటే మీరు నాకు భయపడి నా ఆజ్ఞలను మీరు పాటిస్తారు కనుక. భయపడుతున్నావా అండి దేవుడికి? ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నామా కదా. అయినప్పటికీ ఆయన ఎవిడెన్స్లు మనం చేసే పనులను బట్టి ఆయన మనకు సాక్ష్యముగా నిలబడతాడండి. మలాకి 3:5 ఉంటుంది అన్నమాట. నేను నడిపించడానికి ఇష్టపడుతున్నావు, ఎందుకంటే ఆయన ఆజ్ఞలను నీవు గైకొంటావని ఆయన ఈ విషయంలో ఆశపడ్డాడు. ఆయనకు భయపడతావని ఆయన కోరాడు. నీవు భయపడటంలా దుర్మార్గంలోకి వెళ్ళిపోతున్నావు, మరచిపోతున్నావు, మారటం లేదు, మించిపోతున్నావు. వాటన్నిటిని బట్టి దేవుడు అంటున్నాడు, నేను సాక్ష్యమును, వేరెవరో కాదు, నేనే ఎబెనెజరుగా ఉన్న నేనే మీ విషయంలో సాక్ష్యముగా ఉంటాను. తీర్పు తీర్చబోయే నేనే మీ విషయంలో సాక్ష్యమును. చూసారా మాట మలాకి 3:5. నేను సాక్ష్యము పలుకుతుందని సైన్యములకు అధిపతియకు యెహోవా పలుకుతున్నాడు అన్నమాట. సర్వశరీరులకు దేవుడు పలుకుతున్నాడు అన్నమాట. ఈ సూచనల విశ్వమును పాలించే ఆ యొక్క మహారాజు పలుకుతున్నాడు అన్నమాట. నేను అప్పటి వరకు నడిపించిన ఎబెనెజరు పలుకుతున్నాడు అన్నమాట. నువ్వు చేసే క్రియలన్నిటికీ ఏ కొన్నిటికో కాదు, అన్నిటికీ నేనే సాక్ష్యమును. భయపడుతున్నారా అండి? చూస్తున్నాం విన్నాడు కదా. యువత, నడి వయస్సు వారు, కొన్ని సంఘ విషయానికి వస్తే కాపలు, పెద్దలు అందరూ త్రోవ తొలగిపోతున్నారు. అందరూ భయపడాలి, ఎందుకంటే ఆయన సాక్ష్యము
మరొకరు సాక్ష్యం అయితే మనం భయపడవలసిన అవసరం లేదు. ఆయనే సాక్ష్యము, మన రక్షకుడి మన సాక్ష్యం అండి. మన తీర్పరే మనకు సాక్ష్యము పలుకుతాడు, మన ఎబినెజరే మనకు సాక్ష్యము పలుకుతాడు. భయపడుతున్నావా నీవు? అంటే ప్రభువుకు నీవు లోబడుతున్నావా? చూడండి, దుర్మార్గతలు ఎంత మించిపోతున్నా ఆయన సహాయం చేయక మారడం లేదు. అయితే ఆ సహాయం బట్టి నువ్వు తృప్తి చెంది ఆగిపోతున్నావు. కానీ నీ పరిపూర్ణతకు ఆయన ఆశపడుతున్నాడు, నీ సంపూర్ణ విజయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. నీవు మటుకు అయిపోయావు. గడిచిన సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడాడు. నువ్వు అయినప్పటికీ ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు నేను కాపాడుతాడు. నీవు ఈ కాబోదుగా ఉన్నప్పటికీ కానీ ఒకనాటికి ఆయన సాక్ష్యముగా నీ మీద పలుకుతాడండి. ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. చూద్దామా కొన్ని 5 విషయాలు దేవుడు మనకు. నేను త్వరగా ముగించేస్తాను. 5 నిమిషాల కంటే ఎక్కువ తీసుకోవడం మీరు భయపడవద్దు, దాని గురించి ఆలోచన చేయవద్దు. ప్రభువు మనకు ఏ రీతిగా సహాయం చేశాడు, లేదా ఏ విషయంలో సహాయం చేశాడంటే ఆ యొక్క అధ్యాయం అంతటిని కూడా మనం ధ్యానం చేస్తే కొన్ని విషయాలు మనం చూడవచ్చండి. మొదటగా మనం సంప్రదించకున్న మన ప్రభువు మనకు సహాయకుడుగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులు మందసం వారి మధ్యన సంప్రదించలేదండి. ఆ మాటకు వస్తే 20 సంవత్సరాలు మందసం వైపే చూడలేదు. అయినప్పటికీ దేవుడు వారిని విడువక సహాయం చేస్తూనే ఉన్నాడు. నీవు సంప్రదించకున్నా నీకు సహాయం చేస్తున్నాడు. అదే కనికరం అంటే, దేవుడి కనికరం అంటే అదే. నీవు ఆయనను అడగాల, ఆయన వైపు కనీసం తొలగి చూడాలా. అయినప్పటికీ దేవుడు నీకు సహాయం చేయక మారటం లేదు, నీవు సంప్రదించకున్నప్పటికీ. రెండవది చూడండి, మనము పరిశుద్ధపరచుకోకపోయినా ఏ రీతిగా మనము పరిశుద్ధపరచబడలేదు. ప్రభువు కోరుతున్నాడు. కోరటమే కాదు, ఒక ఆజ్ఞ మనకిచ్చాడు. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. నువ్వు ధరించుకోవాలా, నువ్వు పరిశుద్ధతను పరిపూర్ణంగా కలిగి ఉండగా. ఇంకా చెప్పాలంటే నువ్వు అపవిత్రతలోనే ఉన్నావు, అయినా నీ ఎబెనెజరు నీకు సహాయం చేస్తున్నాడు. చూడండి, నేను ఆ మాటను ఒక వాక్యాన్ని చూపిస్తూ బలపరచడానికి ఇష్టపడుతున్నాను. వారు చదవండి, 3వ వచనంలో చూడండి ఒక మాట. మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను కదా. చూడండి, వారు ఎందుకు పరిశుద్ధపరచుకోలేకపోయినారు, ఎందుకు వారు పరిశుద్ధపరచబడని జనాంగముగా ఉన్నారు అంటే విగ్రహారాధన చేస్తున్నారు. వారు కోరుకున్న ఒక ఆకారముకు దైవత్వం ఆపాదిస్తున్నారు. దైవమునకు మించి ఆ ఆకారమును వారు ఆరాధిస్తున్నారు. దేవుడిని మించి ఆ యొక్క ఆకారమును వారు ప్రేమిస్తున్నారండి. నేను ఎప్పుడు ఒక మాట చెబుతా, విగ్రహారాధన అంటే మీరు ఎంతసేపటికి ఆ విగ్రహారాధన అనే మాటను బట్టి దాన్నే చూడకండి. విగ్రహము అనగా ఒక ఆకారము కలిగినది. నీవు ప్రభువు కంటే ఒక మనుష్యుడిని అధికముగా ప్రేమిస్తుంటే అది విగ్రహారాధన మాటికి. అది నీ బిడ్డలు కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, మరెవరైనా కావచ్చు. ప్రభువును మించి నీ ధనాన్ని ప్రేమిస్తున్నావంటే, ఆ యొక్క కరెన్సీ కట్టలను నువ్వు ప్రేమిస్తున్నావంటే నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు. ఆ యొక్క ఆకారానికి నువ్వు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు. గమనించాలి. అనగా మనలో పరిశుద్ధత లోపించింది, పరిశుద్ధత తగ్గిపోయింది.
కాబోదు కదా. అందుకే అయినప్పటికీ దేవుడు నీకు సహాయం చేయక మానలేదు. మొదటిది నీవు ఆయనను సంపాదించకున్నా, రెండవది నీవు ఆ యొక్క పరిశుద్ధతను పరిపూర్ణముగా పొందుకోకపోయినా ఆయన నీకు సహాయం చేయక మానడం లేదండి. వారు చేస్తున్నారు, అష్టారోజు దేవతలను వారి మధ్యలో పెట్టుకున్నారు, వారిని ఆరాధిస్తున్నారు. దాస్యం నుండి వారిని కణాలకు నడిపించిన దేవుడిని, ఆ మేడను వారు మరచిపోయారండి. దేవుడు వారికి ఇచ్చిన సమృద్ధిని మర్చిపోయారు. అయినప్పటికీ దేవుడు వారిని విడువక నడిపించాడు దేవుడు. చూడొక మాట, సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో 13వ వచనాన్ని చూడొక మాట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనము నసహించుట కంటే గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యం. నేను చెప్పినట్లు ఇది కాబోదు కదా. దేవుడు అంటే భయపడటం లేదు కదా. దేవుడు అంటే భయపడేవారు ఎలా ఉంటారో ఆ వాక్యం చెబుతూ ఉన్నది. చదువు ఆ మాట మళ్ళీ. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనము నసహించుట కంటే గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యం. కదా, మనము మించిన దుర్మార్గము చేశారు కదా. నోటికి మనం ఏది వస్తే మాట్లాడుతున్నాం, లేని మాటలు పుట్టిస్తున్నాం. దేవుడు అంటే భయము లేక ఆ కార్యాలు చేస్తున్నాం. అంటే సాంప్రదాయాలు ఇంకా మనం అనుసరిస్తున్నాం. చిన్న సాంప్రదాయాలు. ఇంకో గట్టిన గుడ్డ సామెత తెలుసు కదా మనకు. ఇంకో తీసివేసిన ఆ గుడ్డకు ఆ వాసన ఎటు పోదు. మీరు ఎన్ని సార్లు ఉతకండి, ఎన్ని రకాల సోపులు, పౌడర్లు వేయండి, ఎండకు ఎంతైనా ఎండబెట్టండి, పోతున్న వాసన ఇంకా ఎక్కడో మిగిలే ఉంటుంది. ఇంకా పోతుకు మనం ఇంకా పోతున్నాడు. నాకు తెలిసిన ఒక తల్లి ఉదయం సంఘాన్ని చక్కగా ప్రార్థనతో ప్రారంభిస్తారు. బహు గొప్ప ఘనంగా పాటలు పాడతారు, ఆరాధిస్తారు. ఇంకా విశేషం ఏంటంటే చేసే ప్రార్థన కూడా ఇటువంటి చక్కటి సౌండ్ సిస్టంలో చేస్తారు. ఆ పలికే మాట ఏంటో తెలుసా? క్రైస్తవులకి కూడా ఈ యొక్క వారాలు, వర్ధ్యాలు, దినాలు అనే వర్తిస్తాయి. అదేమంటే ఆమె తీసుకున్న ఆధారము పాత నిబంధనలు ఉన్నాయి కదా. పాత నిబంధనలు ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. ఎన్నో అక్రమముల గురించి ఉన్నాయి. దేవుడు వాటన్నిటినీ ఉంచింది, వాటన్నిటినీ మన కొరకు రాయించింది. ఆ రీతిగా నీవు నడుచుకోకు. అలా నీవు నడుచుకుంటే నీవు నా దృష్టికి హేయముగా ఉంటావు. అలా నీవు నడుచుకుంటే నా సన్నిధి నుండి తొలగిపోతుంది. నీవు ఇంకా పోతూ అయిపోతావు నిలబడడానికి తప్ప నువ్వు ఆచరించమని కాదండి. ఆనంద ప్రభు పిలుపుని అందుకున్నాక ఆ యొక్క ఆదరణ కూటమి సరపాలి. సరిగ్గా గుర్తులేదు కానీ ఏదో మొత్తానికి ఆ యొక్క రోజులను బట్టి లెక్క కడితే చాలా దూరం వెళుతున్నది. మధ్యలో శుక్రవారం, మంగళవారం, ఇంకేదో వారం. నేను ఆంటీని అడిగా, ఒకరితో పనే ఉందండి, మనకి ఈ రోజున చేయాలంటే టైం చాలదు, మరి ఆ రోజును బట్టి చూడాలంటే చాలా దూరం అయిపోతుంది కదా. ఏం చేద్దాం అయ్యా, మన వాళ్ళు రాదు కదా అన్నారు. మంగళవారం రారు, శుక్రవారాలు ఆదరణ కూడిక, జ్ఞాపకార్థ కూడిక అంటే రారు. అదే అండి కదా. మరి మనకు ఎవరు కావాలి? మన ప్రభువు కంటే మన రక్త సంబంధులు కావాలి మనకి. మన ప్రభువును సంతోష పెట్టడం కంటే మన బంధువులను సంతోష పెట్టడం కావాలి మనకి. మన ప్రభువు దుఃఖమైన పర్వాలా, వారి వరకు సంతోషపడాలి. వారికి కంఫర్టబుల్ డేస్ లో మనం ఆ కూడికలను జరిపితే
వారు వస్తే. ఎందుకంటే వారు కదా నీ జీవితంలో ఎదిరేశారు, వారే కదా, వారే కదండి, వారే. మన మటుకు మన జీవితాలకు మన బంధువులే మన ఎదిరేశారు. మన బంధువులు కాదండి. వారు రాకపోయినా పర్వాలా, వారు ఏడ్చినా పర్వాలా. అందుని బట్టి పౌలు గారు అన్న మాట ఏంటి? ఆయన సంఘానికి రాసిన లేఖలో ఆయన అన్న మాట ఏంటి? మీరు ప్రభువును సంతోషపెట్టేవారుగా మీ యొక్క పరిచర్యను చేయాలి. ప్రభువును సంతోషపెట్టేవారుగా మీరు ఉండాలి. మనుషులను సంతోషపెట్టేవారుగా కాక ప్రభువును సంతోషపెట్టేవారుగా మీరు ఉండాలి. మనం ఏం చేస్తున్నాం? మనుషులను సంతోషపెడుతున్నాం. ప్రభువు దుఃఖపడినా పర్వాలా కదా, వారు ఎవిడేసర్లు కదా మన జీవితాలకు. నేను నిర్మమాటలు చెప్తున్నానండి దేవుడి సన్నిధిలో. నేనైతే మొమ్మాటిగా అటువంటి ఆచరించను. నన్ను చేయమన్నా చేయను. ఆ దినాలు ఆ రీతిగా జరిగించే సేవకులు వేరే ఉంటారు, వారిని బట్టి జరిగించుకోవచ్చు. మీరు నాకు ఏ అభ్యంతరము లేదు. నేనే రావాలనుకుంటే మటుకు అది మీకు నాకు అనుకూలంగా ఉండే రోజు జరిగించాలి. ఆ వచ్చే వాళ్ళకి అనుకూలత నాకు అనవసరం. మొదలుగా ఏమన్నారు? గలతీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూడండి. నాడు సేవకులకి పెద్ద సమస్య అయిపోయిందండి. బాధాకరమైన విషయం ఏంటంటే మీరు వారిని మార్చాల్సింది పోయి ప్రజలు వీరిని మార్చేస్తున్నారు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 9-10 వచనం చూడండి. ఇప్పుడు అది అండర్లైన్ చేసుకోండి అన్నమాట. ఇప్పుడు మీరు దేవుడిని ఎరిగిన వారు, ఎరగని వారు కాదు. మీరు దేవుడిని ఎరిగారు. దేవుడు ఎవరో మీరు తెలుసుకున్నారు. ఆ సర్వ సత్యం ఎవరో మీరు గ్రహించారు. ఆ చదువమా మరి 10 చదవండి. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు అని మిమ్మల్ని గూర్చి నేను భయపడుచున్నాడు. పౌలు గారు భయపడిపోతున్నారు, నేను భయపడిపోతున్నాను. ఈనాడు కాపరులు, యథార్థముగా ప్రభు పక్షమున పనిచేసే కాపరులు భయపడిపోతున్నారు. మీరు ఇంకా ఆచరిస్తున్నారే, మీరు ఇంకా అపహితంగా ఉన్నారే, మీరు ఇంకా కాపోతులుగా ఉన్నారే. అయినప్పటికీ గుర్తుపెట్టుకోండి, మీ ప్రభువు మీకు ఎబినేజరే. ఆయన మీకు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఇంకా పరిశుద్ధ పరచబడకపోయినా. మూడవది ఆ మందసము వారి మధ్యనున్న వారు భయపడలేదు. మొదటిది, మందసము వారి మధ్యనున్న వారు సంప్రదించలేదు, వారిని వారు పరిశుద్ధపరచుకోలేదు. మూడవది, మందసానికి వారు భయపడలేదు. భయపడితే ప్రార్థిస్తారు, ఆయన ఎదుట మీరు మోకరిల్లుతారు, ప్రాణమైన సాష్టాంగ పడతారు. ఆయన సార్వభౌమాధికారానికి మీరు మీ తలను నేల పట్టుకు వాంచి సాగిలపడతారండి. వారు ప్రార్థన చేయాల. చూడండి, చూసారు మీరు ప్రార్థన? వారు ఎక్కడ కూడా ప్రార్థన చేసినట్టుగా లేదు. మందసం వారి మధ్యనే ఉంది. ఈనాడు ప్రభువు మీ మధ్యనే ఉన్నాడు. మీరు ప్రార్థించడం అంటే మీరు భయపడటం లేదు. మీరు ఇంకా బోధులు. దేవుడి సన్నిధి మీ నుండి వెళ్ళిపోయి, ఆయన మహిమ మీ నుండి తొలగిపోయి, అయినప్పటికీ ఆయన మిమ్మల్ని విడువక సహాయం చేస్తున్నాడు. ఎబినేజరు కనుక నువ్వు గడిచిన సంవత్సరం అంతా ఎలా బ్రతికినా నేను విడవలేదు. నీవు ఆయనకు భయపడకపోయినా నేను విడవలేదు. నీవు ఆయనను సంప్రదించకపోయినా నేను విడవలేదు. నీవు పరిశుద్ధతను పరిపూర్ణముగా అలంకరణగా ధరించుకోకపోయినా నేను విడవలేదు. గమనించాలి. చూడండి, ఆ అధ్యాయం అంతా కూడా ప్రార్థన చేసిన ఒకే ఒక వ్యక్తి ఎవరు? చదివిన వారు చెప్పండి. నాకు అధ్యాయం కొంతమంది చదువుతూ ఉన్నారు.
వారందరినీ మిస్పాకు పిలువబడి నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతును. సమూయేలు ఒక్కడే ప్రార్థన చేస్తున్నాడు. మేలు పొందిన ప్రజలు, తృప్తి పొందిన ప్రజలు, ఐగుప్తు నుండి కనాను వరకు నడిపించబడిన ప్రజలు, ఓటమి నుండి గెలుపు వరకు నడిపించబడిన ప్రజలు ఇకాబోతులైపోతే సమూయేలు మటుకు ఇంకా వారిని ప్రేమించి వారి వరకు ప్రార్థన చేస్తున్నాడండి. అసంప్రదించని జనుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. భయము లేని జనుల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధత లేని జనుల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చూస్తూ ఉంటాడు. ప్రార్థన లేని జనులు చుట్టపట్టుకు ప్రార్థన చేస్తున్న వారు నాకైతే తెలియదు, కానీ దేవుడు అంటే భయపడే వారైతే మీరు ప్రార్థన చేస్తారు. ఆయన మధ్యన ఉన్నాడని గుర్తులకి ప్రార్థన చేస్తారు. గమనిస్తూ ఉంటాను. సంఘంలో ఒకరికి ప్రారంభంలో ప్రార్థన ఇవ్వబడినప్పుడు, మరొకరికి విజ్ఞాపన ప్రార్థన ఇవ్వబడినప్పుడు, వాక్య సహాయం కొరకు ప్రార్థన ఇవ్వబడినప్పుడు ఎవరికి నచ్చినట్టుగా వారు చూస్తూ ఉంటారు. ఎవరికి నచ్చినట్లుగా వారు, ఎవరికి తోచినట్లుగా వారు చేస్తూ ఉంటారు. భయము లేదు. భయపడక, దేవుడు అంటే భయము లేక ప్రార్థన చేయరు, చేసేవారితో ఏకీభవించరు. గమనించబడినాడు. మీరు ఎలా ఉన్నారు? ఈ కాబోతులు మీరంతా. అయినప్పటికీ మీ దేవుడు మీ విషయంలో ఎబినేజరే. చూడండి, ఇంకొక కారణం చేత కదా, 5 కారణాలను చూపించడానికి ఇష్టపడ్డాను. మొదటిది, వారిని సంప్రదించకపోయినా, వారు దేవుడిని సంప్రదించకపోయినా, వారు పరిశుద్ధతను కలగకపోయినా, 3వది వారు భయపడకపోయినా, 4వది వారు ప్రార్థన చేయకపోయినా, చూడండి, ఆఖరిది వారు గెలవలేకపోయినా ఓడిపోయారండి. ఓడిపోయారు. ఫిలిష్తీయుల చేతిలో వారు ఓడిపోయారు. మనసు వెళ్ళిపోయింది. కానీ ఎబినేజర్ కనుక, సహాయం చేసే దేవుడు కనుక, సహాయ విషయమై నేను జ్ఞాపకం చేసుకున్నాడు కనుక తిరిగి వచ్చేసాడండి. తన ప్రజల దగ్గరకు ఆయన తిరిగి వచ్చేసాడు. ఈనాడు నీ యుద్ధ రంగంలో నీవు ఓడిపోతున్నావు. అపవాది చేతులని దినము ఓడిపోతున్నావు. వాడి కుతంత్రాలకు నీవు తలగుతున్నావు. వాడు చెప్పిందల్లా చేస్తున్నావు. వాడు ఎటు నడిపితే నడుస్తున్నావు. నువ్వు ఇంకా పోతుడు కనుక. అయినప్పటికీ ఎబినేజరు మీ మధ్యనే ఉంటున్నాడు. గమనించాలి మీరు. ఎలా ఉంటున్నాము? గడిచిన సంవత్సరంలో మనం ఎలా బ్రతికాం? నేను ఎందుకు ఈ మాటలు తెలుపుతున్నానంటే, ఈ నూతన సంవత్సరంలో మొదటి దినమున మీరు ఒక మంచి తీర్మానం తీసుకోవాలి. ఆయన ఎబినేజరుగా మీ మధ్యన ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మీరు అడగకపోయినా సహాయం చేస్తున్నాడు. మీరు అడిగేది ఆయన కోరుకున్న పరిపూర్ణత మీలో ఉంటే, గమనించండి. ఆఖరిగా 3 విషయాలు చెబుతూ నేను ముగించేస్తాను. 20 సంవత్సరాల తర్వాత ఆ యొక్క మందసం అనగా దేవుడు వారి మధ్యనకు వచ్చినప్పుడు వారు చూడండి, జాగ్రత్తగా వినండి మీరు. నేను ముగించేస్తున్నాను. ఈసారి మనకు ఖచ్చితంగా చెబుతున్నా, నేను ముగించేస్తాను కదా. ఇలాగ నుంచి మీరు అలాగే చెప్తున్నారు, అలాగే కొనసాగిస్తున్నారు అన్నట్లుగా చూస్తున్నారు పాపం చాలా మంది. ఎందుకండి సినిమాకి వెళ్తాం, 2.5 గంటలు అనుకుంటాము, అదేదో 3 గంటలు పొడిగించబడింది. వెయిట్ చేయమా, ఓపికగా కూర్చుంటాం. ఇంకా ఏం జరుగుతుంది, నా నెక్స్ట్ సీన్లో ఏమొస్తుంది, ఎవరిని ఏం చేస్తారు, ఏమవుతుంది వినాలి. దేవుడి సన్నిధిలో కూడా అక్కడ ఒక ఆసక్తి. దేవుడు తర్వాత మనతో ఏది మాట్లాడతాడు, ఆత్మదేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు, ఆసక్తి కావాలి. వినండి, 3 విషయాలు కదా. ఆఖరు దేవుడు వారు ఇకాబోతులైనా ఆయన ఎబినేజరుగా వారి పక్షాన ఉండి ఆయన 3 విషయాలు వారి విషయంలో జరుగులాగా చేశాడండి. మొదటిది, వారు దేవుడి వైపు తిరిగారు. ఆఖరుకు
20 సంవత్సరాలు గుర్తించకపోయినా ఒకనాడు దేవుడి వాక్కు, దైవజనుడి వాక్కు వారిని పట్టుకుంది. వాక్కులు వినిన వారు మనవలే అయితే ఖాళీగా కూర్చోగలరు, మనవలే తడుగు చేయాలి. చూడండి 6వ వచనంలో ఉంటుంది ఆ మాట, చదవండి. వారందరి పక్షమున సమూయేలు నేను ప్రార్థన చేతులని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేరి యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకున్నారు. వారు మొదటగా దేవుడి వైపు తిరిగారు. తిరగడమే కాదు, సమూయేలు 3వ వచనంలో చెప్పినట్టు ఏం చెప్పాడు ఆయన? అన్య దేవతలను, అష్టారోజు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి మీరు యెహోవా కంటే మీ హృదయాలను త్రిప్పమన్నాడండి. వారు అది చేయకుండా ఇక్కడికి వచ్చారంటారు. వారు తీసివేశారు. దేవుడు వద్దు ఉన్న వాటిని వారు తీసివేశారు. వారి మధ్య నుండి తోలివేశారు. దేవుడి వైపు మొదటగా తిరిగారు. దేవుడు తీసివేయన వాటిని తీసివేశారు. 3వది తడువు చేయక వారు సేవించారండి. పై 3 విషయాలు మనం జ్ఞాపకం తీసుకోవాలి. ఎందుకంటే మన జీవితాలకు, మన దైనందిన జీవితానికి, మన భక్తి జీవితానికి అవి చాలా అవసరం. దేవుడు ఎప్పుడు కూడా మీతో మాట్లాడుతూ ఉండడండి. ఎల్లప్పుడూ కూడా ఆయన ఉపేక్షిస్తూ కూర్చోడు. ఆయన సంకల్పంలో ఒక నిర్ణయ కాలం ఉంటుంది. అప్పటి వరకే దేవుడు ఓపికతో ఉంటాడు. ఈ మధ్యన పిలుస్తూ ఉంటాడు. ఇశ్రాయేలీయులను పిలిచాడు. 20 సంవత్సరాలు దేవుడు వారి మధ్యన ఉన్నా వారు చూడకపోయినా ఒకనాడు సమూయేలు మాటలు వారిని ప్రభువు దగ్గరకు నడిపించాడు. వారి దేవుడి దగ్గరకు నడిపించాడు. దేవుడి వైపుకు తిరిగారు. తిరిగే ముందు వారిని వారు పరిశుద్ధపరుచుకున్నారు. దేవుడు వద్దు అన్న వాటిని వారి మధ్య నుండి తొలగించుకొని అహేయ కృత్యములను వారు విడిచిపెట్టేశారు. ఆ దుర్మార్గతను వారు విడిచిపెట్టేశారు. ఆ తిరుగుబాటును వారు విడిచిపెట్టేశారు. పరిశుద్ధపరుచుకున్నారు. నాడు అనుకుంటావు కదా, పరిశుద్ధపరచుకోవడం అంటే ఏది పాస్టర్? ఇదేనండి పరిశుద్ధతను కలిగి ఉండడం అంటే. ఇదే వారు తీసివేసారు. వారి మధ్యలో దేవుడు వద్దు అన్న వాటిని తీసివేసి దేవుడి వైపు తిరిగారు. 3వది తడువు చేయక దేవుడిని ఆరాధించారు. అందుకు జరిగిన గొప్ప మేలేంటో తెలుసా మీకు? చూడండి 10వ వచనంలో చూడండి. ఆఖరణ చదవండి. 10 ఆఖరిలో ఆ దినమున ఫిలిష్తీయుల మీద తారుమారు చేయగా చూడండి ఎంత అద్భుతమైన మాటలు. దేవుని ప్రజలు ఆయన వైపు తిరిగినప్పుడు, ఆయన కోరుకున్నట్టుగా ఆ యొక్క హేయ కృత్యములను వదిలి ఆయన వైపు తిరిగినప్పుడు, తడువు చేయక ఆయనను ప్రార్థించినప్పుడు వారికి విరోధమైన వారు ఏమైపోయారు? కొందరు ఓడిపోయారు. 10వ వచనంలో ఉంది. కొందరు హతమైపోయారు, చచ్చిపోయారు. 13వ వచనాన్ని బట్టి చూస్తే ఆ జనాలు లేదా వారికి అవిధేయులుగా వారి మీదకి లేచిన వారి మీద ఎప్పుడు దేవుడు వారికి జయాన్నే ఇచ్చాడు. సమూయేలు బ్రతుకున్న దినములన్నిటిలో ఫిలిష్తీయులకు కదా ఎప్పుడు కూడా ఇశ్రాయేలీయుల మీద జయము కలగలేదు. నూతన సంవత్సరంలో నీవు ఏ తీర్మానం తీసుకుంటున్నావు? ఏ తీర్మానం తీసుకుంటున్నారు? అది కూడా మీరే చెప్పాలంటారు. నేను చెప్పాలి, నేను చెప్తాను.
ఆయన ఎబినేజర్ కనుక మేము ఆయన వైపు తిరగాలి. ఆయన చేసిన మేళ్లను మరిచిపోకూడదు. ఆయన మానవన వాటిని మానాలి. ఆయన మీద తిరుగుబాటు చేయకూడదు. అలా చేసినప్పుడు చూశారు కదా, ఫిలిష్తీయుల మీద ఇశ్రాయేలీయులు ఘన విజయాన్ని సంపాదించుకున్నారండి కదా. రోజు ఎబెనేజర్ అడుగుతున్నాడు, సహాయం చేసిన దేవుడు మనలను పిలుస్తున్నాడు. ఆ పిలుపుకు నీవు లోబడుతున్నావా? నేను ఇంతవరకు నీకు సహాయం చేశాను, నీవు నా వైపు వస్తావా? నేను ఇప్పటి వరకు నేను జ్ఞాపకం చేసుకున్నాను కదా, ఇక మీదటైనా నీవు నా పట్టు తిరుగుతావా? పిలుస్తున్నాడండి, నేను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నేను పురిగొలుపుతూ ఉన్నాడు. నేను మరచిపోయి నేను మరువక మేలు చేసే ఎబినేజర్. గడిచిన సంవత్సరం అంతా నువ్వు ఎలా బ్రతికేవో అది అడగటం లేదు. నీ గడిచిన ఆయుష్ కాలం అంతా నీవు ఈ కాబోతువైనా ఆయన నిన్ను అడగటం లేదు. ఈ నూతన సంవత్సరంలో ఒక కొత్త తీర్మానము నీళ్ళ నుండి బయలు వెళుతుందని ఆయన ఆశపడుతున్నాడు. ఇశ్రాయేలీయులు తిరిగారు, దేవుడి వాక్యములకు లోబడ్డారు. సమూయేలు పలికాడు వారితో, మీరు ఈ రీతిగా జరిగించండి. వారు లోబడ్డారు, వారు ఆరాధించారు. తడుము చేయక, ఏ ఆలస్యము చేయక ఆరాధించారు. భయపడ్డారు, ప్రార్థన చేశారు. గమనిస్తున్నారా? చూడండి, అక్కడ ఒక మాట మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. 3వ వచనంలో మీరు ఒక మాట చూస్తే, దేవుడు రండి అని పిలుస్తున్నాడు. ఆయన ప్రవక్త ద్వారా, ఆయన సేవకుడి ద్వారా రమ్మని పిలుస్తున్నాడు. ప్రభువు కూడా పిలిచాడు కదా, ఎవరిని పిలిచాడు? ప్రయాసపడి మీరు భారము వస్తున్నారు, రండి రండి మీరు నా దగ్గరకు. సందర్భంలో వేరండి, పిలుపు ఒకటి, పిలిచిన వాడు ఒక్కడే. ఆయన ఎన్నటికీ మారనివాడు, మార్పు చెందనివాడు, నీ మేలు కోరేవాడు, నీకు సహాయం చేసే ఎబినేజరు. నువ్వు ఇంకా ఫలించాలని ఆశపడుతున్నాడు, నీలో పరిపూర్ణత రావాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నీవు పరిపూర్ణముగా ఆయన పైన ఆనుకోవాలని, నీవు అడుగుపెట్టిన ప్రతి స్థానంలో జయము పొందుకోవాలని ఆయన ఆశపడుతున్నాడండి. నీ గడిచిన జీవితంలో వైఫల్యాలు ఉన్నాయి, ఓటములు ఉన్నాయేమో, నిరాశ ఉన్నదేమో, కృంగిపోయావేమో. ఆయన పిలుస్తున్నాడు. పరిపూర్ణముగా నీవు ఆయన వైపు తిరగగలిగితే, ఇశ్రాయేలీయులు తిరిగారు కదా, వారు యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకున్నారు. ఆ పాపము ఎందువల్ల కలిగిందో ఆ పాపమును వారు విడిచిపెట్టి వేశారు, ఆ విధేయతను వారు విడిచిపెట్టేశారండి. ఆ తిరుగుబాటుతనమును విడిచిపెట్టేసి తడవు చేయక దేవుడిని సేవించి శాశ్వత విజయమును వారు పొందుకున్నారు. ఎబినేజర్ వల్ల నువ్వు ఈ కాబోతువైనా ఆయన ఎబినేజరే. కనుక ఆ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుంటూ నూతన సంవత్సరం ఒక మంచి తీర్మానం మనం తీసుకుందాం. ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఎంతమంది ఎన్ని రకాలుగా ఏ తీర్మానం తీసుకున్నారో నాకు తెలియదు, కానీ చెవి గలవాడు వినడు కాక ఆత్మదేవుడు చెవి గల మీతో మాట్లాడినమాట. ఈ తీర్మానం తీసుకోండి. మీరు తీసుకున్న తీర్మానములతో పాటు ఈ తీర్మానములు ప్రత్యేకముగా మీరు తీసుకొని ఈ సంవత్సరం నుండి, ఈ సంవత్సరం మొదల నుండి అయినా ఆ ఎబినేజరును మరువక ఆయన వైపు తిరగండి.
మీరు అడగకపోయినా సహాయం చేసే దేవుడు, మీరు అడిగితే మరి ఎంతగానో సహాయం చేస్తారు. కనుక తీర్మానంతో మీరు నూతన సంవత్సరములను అడుగు పెట్టాలని, మీరందరూ వాటి తీర్మానమును బలముగా కలిగి దానిని ఆచరించే విషయములు వినదీయక ముందుకు కొనసాగాలని మీరందరి పక్షంలో నేను ఆ ప్రభువును వేడుకుంటూ ఈ మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుంటూ ముందున్న సమయంలోకి మనం సిద్ధపడదాం. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, మీ ఉన్నతమైన ఘనమైన దివ్యమైన నామములకు మీ పాదములకు వందనాలు, స్తోత్రములు నాయన. ఇప్పటి వరకు మీ బిడ్డలకు నాయన మీకు కావాల్సిన ఓపికను వాదములైన మీరు అనుగ్రహించారు. మించి మీ మాటలు అయ్యా వారు శ్రద్ధ కలిగి వినలాగున మీరు వారిని అయ్యా మీరు ఎత్తి పట్టుకున్న విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకించిన ఆయన బిడ్డలతో మీరు సెలవిచ్చారు. అయ్యా మేము ఈ కాబోతులమే మా నుండి నాయన మీ మహిమ వెళ్ళిపోయి అయ్యా మా దేహము నుండి, మా కుటుంబముల నుండి, మా సంఘము నుండి నాయన మీ యొక్క సన్నిధి వెళ్ళిపోయి అయినప్పటికీ మమ్మల్ని విడువక నడిపిస్తున్న ఎబినేజరు నీవు యెహోవా మాకు సహాయం చేసి నీవు పలుకుతున్నావు అయ్యా, నీవు పలుకుతూ ఉన్నావు. బిడ్డలు నాయన మీ మాటలు విన్నారు, అంగీకరించారు. అయితే అయ్యా వారు నూతన తీర్మానములు కూడా తీసుకోబోతూ ఉన్నారు. బిడ్డలతో నైనా మీరు మాట్లాడి వారి యొక్క తీర్మానములు నైనా మీరు స్థిరపరచండి. మీరు కోరిన రీతిగా అయ్యా మీరు అడిగితే మరింతగానైనా వారికి సహాయపడగలవు. అయ్యా వారి యొక్క పాపములను వారు ఒప్పుకొని వైపు తిరిగితే మీరు ఏ రీతిగా వారిని గెలిపించగలరు. అయ్యా మీరు మాతో మాట్లాడారు. బిడ్డల మాటలు నాయన సదా నెమరు వేసుకుంటూ ఈ నూతన సంవత్సరంలో ఆయన ఆ మాటలను బట్టి అయ్యా వారు మీ వైపులకు తిరిగి వారు అడిగిన ప్రతి స్థలములో వారు తలపెట్టిన ప్రతి పనిలో మీ యొక్క సహాయమును మీరు అనుగ్రహించి జయమును పొందుకుని మీరు కోరుకున్నటువంటి జయ జీవితమును ఆయన వారు అనుభవించున్నారు. బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోవడానికి బిడ్డలను అయ్యా వారి యొక్క హృదయాలను, వారి యొక్క కుటుంబాలను, వారికి కలిగిన సమస్తమును మీ నమ్మకమైన హస్తాలను ఉంచవచ్చు. క్రీస్తు నాథుని పేరిట ఈ చిన్ని ప్రార్థనను ప్రార్థించి అడిగి వేడుకోవచ్చు.